వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుపతి పాకాల కాట్పాడి రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. కేంద్ర మంత్రివర్గం తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రద్దీని తగ్గించడంతో పాటు యాత్రికులు, పర్యాటకులకు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని మోదీ వివరించారు. అంతేకాకుండా సరుకు రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో రైల్వే సదుపాయాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్వీట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు 1332 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టుతో తిరుపతి బాలాజీ ఆలయం, శ్రీకాళహస్తి శివాలయం, చంద్రగిరి కోట వంటి పవిత్ర స్థలాలను అనుసంధానం చేసేందుకు వీలవుతుంది. అంతేకాకుండా ఇది వేలూరు, తిరుపతి వంటి విద్య, వైద్య కేంద్రాలకు రాకపోకలను సులభతరం చేస్తోంది. ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఉక్కు పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఈ లైన్ కనెక్టివిటీ అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు.